హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతన్స్ లిటిల్ వరల్డ్. అన్నప్రాసన ఈవెంట్స్ ఉంటే ఊరొచ్చాం. సో అన్నప్రాసన కంటే ముందు మా మేనకోడల బర్త్డే ఉంది. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నైట్ హైదరాబాద్లో స్టార్ట్ అయితే వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది. కొంచెం సేపు పడుకొని లేచి రెడీ అయ్యి అయితే వెళ్ళిపోయాం బర్త్డేకి. యాక్చువల్గా డెకరేషన్ చేయడానికి పొద్దున్నే రమ్మంది మా వదిన, బట్ ఎంత ఫాస్ట్గా రెడీ అయినా సరే లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి మా వదినకి కోపం వచ్చి డెకరేషన్ చేసేసింది. చేసిన డెకరేషన్ని ఇంకొంచెం హైలైట్ చేయాలని ఇంకేదో చేస్తున్నారు మా వారు అక్కడ. ఇక్కడ మా అత్తయ్య చికెన్ వండుతుంటే నేను వచ్చి వీడియో షూట్ చేస్తున్నా మీకోసం. వంటలు చాలా బాగా చేస్తారు మా అత్తయ్య వాళ్ళు. నిన్న చేసిన చికెన్ కర్రీ కూడా బాగా కుదిరింది. గ్రేవీ చాలా బాగా వచ్చింది. ప్రొసీజర్ మొత్తం కవర్ చేయడానికి చాలా ట్రై చేశా, కాకపోతే కుదరలేదు. చేతన్ని చూసుకోవడం సరిపోయింది. మా చేతన్కి పంజరంలోంచి బయటకు వచ్చిన చిలకలాగా ఉంటుంది అనమాట ఊరికి వస్తే హైదరాబాద్ నుంచి. వాడి చుట్టూ తిరుక్కుంటూ వాడిని చూసుకునేసరికి మా పని అయిపోతుంది ఇక్కడ. టీవీ పెట్టినా కూడా ఎక్కువసేపు మేనేజ్ చేయలేము. ఇంకా ఫైనల్గా ఇక్కడ డెకరేషన్ చూడండి. గెస్ట్లు కూడా వస్తున్నారు, కానీ మా దాన్వి పాప మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. ఇయర్ రింగ్స్ మారుద్దామని తీస్తుంటే సేలో వంకరపోయింది. అది చాలా టైట్ అయిపోయింది. అసలు ఎంత తీస్తున్నా రాలేదు. ఇంకా బయటికి తీసుకెళ్ళాం తీపిద్దామని. ఈ సీన్ చూస్తుంటే నాకు మాత్రం మేనమామ పోగులు కుట్టించేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. చూడండి మేనకోడల్ని ఎంత ప్యాంపర్ చేస్తున్నాడో. షాప్ నుంచి అయితే మళ్ళీ ఇంటికి వచ్చాం, ఎందుకంటే వర్కింగ్ డే కదా, వర్క్ ఉంది. సో లాగిన్కి టైం అవుతుందని చెప్పి ల్యాప్టాప్ తీసుకెళ్ళడానికి వచ్చాం అనమాట. ఇక్కడ డ్రెస్ చాలా బాగుంది కదా. సో ఇది ఎక్కడ తీసుకున్నామో గెస్ చేస్తారా? లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు కదా, సో హైదరాబాద్ వచ్చినప్పుడు శిల్పారామం వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్న డ్రెస్ అనమాట అది. అక్కడ నుంచి వచ్చేసరికి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా దాన్ని రెడీ చేసి కేక్ కటింగ్ అయితే తీసుకొచ్చాం బయటికి. వీడియో చూస్తూ అలాగే ఉండిపోయారా? కామెంట్స్లోకి వెళ్ళి మా మేనకోడలకి విషెస్ చెప్పొచ్చు కదా. ఇక్కడ దాన్వి చేత అయితే వాళ్ళ నాని తాతగారు కేక్ కటింగ్ చేపిస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన గెస్ట్లు అందరూ అయితే బ్లెస్ చేశారు దాన్విని. ఫ్యామిలీ పిక్స్ అవి దిగిన తర్వాత ఏం చేశారంటే డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకున్నారు. అన్ని పిక్స్ ఒకే డ్రెస్ మీద ఎందుకు అని చెప్పి. అండ్ బర్త్డే అంటేనే పిల్లల హడావిడి కదా. సో ఇక్కడ బర్త్డే జరుగుతూ ఉంటే మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో. ఊదు మేము కూడా కేక్ పెట్టి అక్షింతలు వేద్దామని వెళ్ళాం. సో ఈ లోపు మన చేతన్ పని కానిచ్చేస్తున్నాడు కింద. వాడికి ఇష్టమైన కేక్ కళ్ళ ముందు ఉంటే తినకుండా ఉంటాడా? వాడిని ఆపటం చాలా కష్టం అయిపోయింది, ఎందుకంటే అప్పటికే లంచ్ టైం అయిపోయింది. మళ్ళీ కేక్ తింటే భోజనము చేయడు, అందులోనూ మళ్ళీ జలుబు వచ్చిందంటే అదొక ప్రాబ్లం. ఇంకా లోపలికి తీసుకెళ్ళి ఎలాగోలా డైవర్ట్ చేసి భోజనం అయితే పెట్టేసి వాడిని పడుకోబెట్టాను. వాడిని పడుకోబెట్టిన తర్వాత ఇంకా మేము కూడా ఇక్కడ భోజనం చేస్తున్నాం ఫ్యామిలీ అందరం కలిసి. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఈ ఫ్రాక్ బాగుందా, మేమే తీసుకొచ్చాం బర్త్డేకి. వచ్చిన గిఫ్ట్స్ కూడా అన్బాక్సింగ్ చేసేసాం. బర్త్డే వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.